క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కన్సల్టెంట్గా నియమించుకోవాలని భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ డబ్ల్యూవి రామన్ బీసీసీఐకి సూచించాడు. ప్రస్తుతం ఉన్న టీమిండియా ప్లేయర్లకు సచిన్తో బ్యాటింగ్ పాఠాలు చెప్పించాలని తెలిపాడు. భారత జట్టుకు అత్యంత ప్రయోజనం చేకూరాలంటే బ్యాటింగ్ క్రికెట్ దిగ్గజం సచిన్ సేవలను వినియోగించుకోవాలని రామన్ పేర్కొన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం బ్యాటింగ్ కన్సల్టెంట్గా సచిన్ను నియమించుకోవాలన్నాడు. తొలి టెస్టుకు రెండో మ్యాచ్కు చాలా సమయం ఉందని, ఈ రోజుల్లో కన్సల్టెంట్ల నియామకం చాలా సర్వసాధారణమని చెప్పాడు. సరైందే అని భావిస్తే ఆలోచన చేయాలని తెలిపాడు. సచిన్ ఆసీస్పై 39 టెస్టులు ఆడగా 3630 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలోని సగం పరుగులు 20 మ్యాచ్ల్లోనే సాధించాడు. గతంలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ ఇలానే ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలోనూ సచిన్తో కొన్ని సెషన్ల పాటు చర్చించిన తర్వాత విరాట్ చాలా మెరుగ్గా రాణించాడు. లోటుపాట్లపై సచిన్ కీలక సూచనలు ఇచ్చాడని కోహ్లీనే ఓ సందర్భంలో వెల్లడించాడు. అయితే ప్రస్తుతం భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పెద్దగా ఫామ్లో లేరు. బంగ్లాదేశ్పై ఓ మోస్తరు పరుగులు చేసిన న్యూజిలాండ్తో మ్యాచ్లో మాత్రం తేలిపోయారు. 5 టెస్టుల ఆసీస్ సిరీస్లో వీరిద్దరే కీలక పాత్ర పోషించాల్సి ఉండగా జట్టులో అందరికంటే సీనియర్లు కూడా వీరే. కోహ్లీకి ఆస్ట్రేలియాపై మంచి రికార్డులే ఉన్నా ఇప్పుడున్న ఫామ్ ఇబ్బందికరంగా మారింది. అయితే ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే మాత్రం చెలరేగిపోవడం ఖాయమని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ, రోహిత్కు సచిన్తో బ్యాటింగ్ పాఠాలు చెప్పించాలని డబ్ల్యూవి రామన్ బీసీసీఐకి సూచించాడు. ఇక ఆస్ట్రేలియాకు కుటుంబంతో పాటు వచ్చిన విరాట్ కోహ్లీ తొలి ప్రాక్టీస్ సెషన్కు హాజరు కాలేదు. కానీ రెండో సెషన్లో మాత్రం చెమటోడ్చాడు. మరోవైపు ఆసీస్పై మంచి రికార్డు కలిగిన కోహ్లీ మరోసారి తన సత్తా చాటాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే ప్రాక్టీస్ సెషన్లో కఠినంగా శ్రమించాడు.